హాయ్ వెల్కమ్ టు తెలుగు 70 మేము నేను మీ యాంకర్ నాగేంద్ర. రీసెంట్గా అయితే కమిటీ కూరలో ఒక మూవీ చిన్న మూవీగా రిలీజ్ అయ్యి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఆ మూవీలో 11 మెంబర్స్లో ఒక పర్సన్ అయితే మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారు బ్రిటిష్ అనే క్యారెక్టర్తో. సో ఆ పర్సన్ అయితే ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి అసలు ఈ మూవీలో ఆయన సెలెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. సరే అండి. హాయ్ శివ, హాయ్ నాగేంద్ర, ఎలా ఉన్నావు? బాగున్నా నాగేంద్ర, బాగున్నా. అసలు ఈ కమిటీ కూరలు జర్నీ గురించి, అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఈ మూవీ గురించి, ఈ మూవీలో? కమిటీ కూరల జర్నీ వచ్చేసి ఒక 2 years నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఒక 2 years బ్యాకే స్టార్ట్ అయింది అనమాట. ప్రొడక్షన్ సోర్స్ మారుతూ ఉన్నాయన్నమాట. ఫైనల్గా నిహారి గారి బ్యానర్లో సినిమా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో నీ కెరియర్? నా కెరియర్ వచ్చేసి ఒక 7 years అవుతుంది ఇప్పటికి ఓకే. ఇండస్ట్రీలో. ఆఫీస్ బాయ్ నుంచి స్టార్ట్ అయింది. ఆఫీస్ బాయ్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రొడక్షన్ బాయ్గా, తర్వాత అసిస్టెంట్గా, ఫైనల్గా ఈరోజు కమిటీ కూర బ్రిటిష్గా ఉన్నా. ఏమనిపిస్తుంది ఈ మూవీ ఇంత బ్లాక్ బస్టర్ అయింది కదా, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అసలు నీకు? చాలా హ్యాపీ, ప్రౌడ్ మూమెంట్ నిజంగా. ఎందుకంటే లైఫ్లో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నేను కమిటీ కూరలో సాధించాను అనమాట. ఈ సినిమాతో నా లైఫ్ సాధించాను. నేను ఏదైతే అవ్వాలనుకున్నానో, ఆర్టిస్ట్ నా గోల్ ఏదైతే అనుకున్నానో దీంతో రీచ్ అయింది అనమాట. టీం అంతా చెప్పారు కదా మనకు ఆల్రెడీ దగ్గర దగ్గర 6,000 మెంబర్స్ అయితే ఆడిషన్ చేశారని చెప్పేసి అన్నారు. ఈ 11 మెంబర్స్లో తీసుకోవడానికి కారణం ఏంటన్నా, అందులో నువ్వు ఉండడానికి నీకు ఎట్లా ఆడిషన్ ఎట్లా జరిగింది, అసలు ఏం ఇంత మంచి క్యారెక్టర్ రావడానికి మెయిన్ కారణం ఎవరైనా రిఫరెన్స్ ఉందా, అది నీ హార్డ్ వర్క్ అంటావా? రిఫరెన్స్ ఏం కాదు, అంటే ఆడిషన్ చూసారు, నా బాడీ లాంగ్వేజ్ బాగా నచ్చింది అనమాట వాళ్ళకి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాగార్జున అన్నయ్య, హేమంత్ అన్నయ్య బాడీ లాంగ్వేజ్ చూసి తర్వాత మనడు ఏదో బాగున్నాడని చెప్పి ఆ బ్రిటిష్ క్యారెక్టర్ ఏదైతే ఉందో కొంచెం నల్లగా హైట్ తక్కువ ఉంటాడనమాట, దానివల్ల సెలెక్ట్ అయ్యా. నీకు మొత్తం స్టోరీ అంతా చెప్పారా ఆల్రెడీ ఆడిషన్ అంతా అయిపోయినప్పుడు? చెప్పారు. ఆడిషన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం 11 మంది కూర్చోబెట్టి స్టోరీ మొత్తం చెప్పారు డైరెక్టర్ అని. అసలు ఎలా జరిగింది ఈ 2 years జర్నీలో? మీకు చాలా టైం అయితే ఇచ్చారని చెప్పారు కదా, 3 generation రోల్స్ ఉన్నాయి కదా ఈ మూవీలో. అవునవును. సో ఎలా ప్రాక్టీస్ చేశారు? నిహారిక గారు ఎలా ఉండేవారు మీతో సెట్లో కానీ ఆఫ్ సెట్లో కానీ? నిహారిక మేడం గారు ప్రొడక్షన్కి వచ్చేసరికి జస్ట్ 8 months అవుతుంది అనమాట. అంతకుముందు వేరే ప్రొడక్షన్స్ వస్తుండేటలో. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా ప్రొడక్షన్ వాళ్ళే డైట్ ఇచ్చారనమాట. డైరెక్టర్ వంశీ అన్నయ్య ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి డైట్ ఇప్పించి, మా దాంట్లో 11 మందిలో ఉన్నటువంటి కిషోర్ అన్నయ్య, అక్షయ్ శ్రీనివాసు ట్రైనర్ అనమాట. మాకు దగ్గరుండి అన్నీ కేర్గా చూసుకొని మమ్మల్ని అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకొని ఏమి తినాలి ఏమి తినకూడదని చెప్పి, సన్నబడ్డానికి సెంత టైం లావ్ అవ్వడానికి అన్నయ్య చాలా ప్రోత్సహించాడు. ఎన్ని డేస్ జరిగింది మొత్తం షూట్ అంతా? 49 days జరిగింది, 49 రోజులు జరిగింది. తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారు? తక్కువ టైంలోనే. మొత్తం అవుట్డోరేనా? మొత్తం అవుట్డోరే, టోటల్ అవుట్డోర్. ఒక హైదరాబాద్లో ఒక 2 days 3 days జరిగింది. మొత్తం అంతా మిగతా అంతా అమలాపురం సైడ్. నిహారిక గారు ఒక మాట అన్నారు కదా ఇంటర్వ్యూలో, నేను వస్తానంటే వద్దని చెప్పేసి అన్నారు. అవునవునవును. మీరు షూట్ చేసినప్పుడు ఆయన క్రౌడ్ వచ్చిందా అక్కడికి? వచ్చారు. ఎందుకంటే నిహారిక మేడం అంత తెలియదే ఉంది, మనం అసలు హైదరాబాద్లోనే మామూలు చూడడానికి ఎగబడతాం. అలాంటిది అక్కడ 2 days వచ్చారన్నమాట. ఫైట్ రోజును క్లైమాక్స్ రోజు, ఆ 2 రోజులు కూడా కొంచెం బాడీ గార్డ్స్ని పెట్టి కొంచెం మేనేజ్ చేశారు. ఎలా అనిపించింది అక్కడ అవుట్డోర్లో షూట్ చేయడం మొత్తం 11 మెంబర్స్ అంతా టీంతో కలిసి? చాలా హ్యాపీ నాగేంద్ర. ఎందుకంటే 11 మందితో యాక్ట్ చేయడం, అలాగే కో యాక్టర్స్తో, పెద్ద యాక్టర్స్తో, మన సాయి కుమార్ గారు కానీ, బలగం జయరామ్ గారు కానీ, గోపరాజ రమణ గారు కానీ, రమణ భార్గవ్ గారు, శ్రీలక్ష్మి గారు, వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇప్పుడు వర్క్ చేయలేదు పెద్ద యాక్టర్స్ తోటి. చాలా హ్యాపీ. నా లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్ ఇది. ఏదైనా అనుకుంటే మాత్రం కమిటీ కూర నిజంగా. 11 మెంబర్స్లో చూస్తే 10 members చూసుకుంటే కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దదై ఉండి వాళ్ళు కొంచెం చూడడానికి అట్లా ఉన్నారు. సో నువ్వేమో ఈ స్టేజ్ నుంచి వెళ్ళావు కదా, ఆర్టిస్ట్ అవుదామని వచ్చి అసిస్టెంట్గా స్టార్ట్ అయిన కెరీర్ నువ్వు ఇలా వెళ్ళావు కదా, సో వాళ్ళు ఏమైనా డిఫరెన్స్ చూపించారా నువ్వు ఆ షూట్లో సెట్లో ఉన్నాను సేపు ఏమన్నా నీ మీద? లేదు, అంటే అందరూ ఒకటే నాగేంద్ర. ఎవరు ఎక్కువ తక్కువ అని లేదు. సినిమా విషయానికి వచ్చేసరికి, మా సినిమా విషయానికి వచ్చేసరికి, కంప్యూటర్ విషయానికి వచ్చేసరికి ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది లేదు. ఎవరు కూడా అందరూ చాలా సమానంగా. ఇప్పుడు ఎలా అంటే లిటరల్గా మేము అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం. ఎవరు డబ్బు ఉన్నోళ్ళు, ఎవరు డబ్బు లేని వాళ్ళు, ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు. కమిటీ కూరల్లో అంటే భేదాలు లేవన్నమాట. చాలా ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటాం మేము అందరం కూడా. చాలా ఫ్రెండ్లీ మేము అందరం. ఇప్పటికిప్పుడు ఫోన్ చేసిన బ్రిటిష్ ఏం చేస్తున్నాం ఏంటి, చాలా బాగా క్లోజ్గా మాట్లాడతాం, చాలా క్లోజ్గా ఉంటాం. ఒక మంచి ఫ్యామిలీ మాది. అలాంటిది తేడా. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఎలా ట్రీట్ చేసేవారు నార్మల్గా? నిహారిక గారు అవ్వచ్చు, ఆ డైరెక్టర్ వంశీ గారు అవ్వచ్చు. వంశీ అన్నయ్య నిజంగా ఒక సొంత బ్రదర్లాగా ట్రీట్ చేసేవారు, తమ్ముడు అని. నిహారిక మేడం గారు అయితే లిటరల్లీ మా ఫ్యామిలీలో ఒక సిస్టర్ లాగా అనమాట. సిస్టర్ లాగా, ఒక మదర్ లాగా ఉండేవారు.
నిజంగా నిహారిక మేడం గారు మా సినిమాకి ప్రొడ్యూసర్గా చేయడం అనేది మేము చేసుకున్న అదృష్టం నిజంగా. ఆమె ఎట్లా ఉండేది, మేడం ఎట్లా ఉండేది, నిహారిక మేడం మిగతా వాళ్ళతో సెట్లో? సెటిల్ మేము స్కూల్లో ఫ్రెండ్స్లో ఉండేటోళ్ళం మహేంద్ర. అంటే కొంచెం ఆమె ఎక్కువగా ఫన్ చేస్తారని అవునవును, చెప్పేసి అదే. చాలా మంది అంటూ ఉంటారు కదా. చాలా స్కూల్లో ఫ్రెండ్స్ లాగా అనమాట. ఎందుకంటే ఇక ఆడుకునేటోళ్ళం, మేము ఆఫీస్కి వెళ్ళి ఆడుకునేటోళ్ళం మేడం గారితో. మేడం గారు ఆయన గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేటోళ్ళం, రే నేను ప్రిన్సిపల్ అని చెప్పేటోళ్ళు. చాలా హ్యాపీగా చెప్తున్నా కదా, ఒక లైక్ సిస్టర్ లాగా, ఫ్రెండ్ లాగా, మదర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. చాలా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని అందరినీ కూడా. మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకున్నారు మేడం గారు. నాగబాబు గారు ఎప్పుడైనా సెట్లోకి వచ్చేవారా, వాళ్ళు ఏమైనా మాట్లాడేవారు డైరెక్టర్ వంశీ గారితో కానీ? లేదు, ఫోన్లో కానీ అట్లా రాలేదు. ఎందుకంటే ఆ టైంలో ఎలక్షన్ మూమెంట్ బిజీలో అంతా రాలేకపోయారు ఆయన. మీరు ఎలక్షన్ టైంలో కూడా అక్కడే షూట్ చేశారా? ఎలక్షన్ బిఫోర్, ఎలక్షన్స్ తర్వాత అనుకుంటా. ఓకే. ఎలక్షన్ తర్వాత చేసాం మేము. అండ్ ఇంకొకటి ఏంటంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఆ మూమెంట్స్ ఏమైనా నిహారిక గారు మీతో షేర్ చేసుకున్నారా? ఆఫ్ సీట్లో కానీ ఇట్లా ఆఫీస్లో కానీ ఏమైనా సెలబ్రేషన్ చేసుకున్నారా మీరైతే టీంతో కలిపి? టీంతో కలిపి సెలబ్రేషన్ అప్పుడు ఆ టైంలో కూడా మేము షూట్లో ఏదో సంథింగ్ ఏదో షూట్ వచ్చేసాము, ఏదో ప్రమోషన్ జరుగుతుంటుంది, ప్రమోషన్స్ ఏదో డబ్బింగ్ ఏదో ప్రాసెస్లో ఉన్నాం అన్నమాట మేము హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా ప్రౌడ్ ఫీలింగ్ నిజంగా, చాలా హ్యాపీ. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కష్టం ఆయన రాజకీయంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇన్నేళ్ళకి ప్రజలు గుర్తుపెట్టుకొని మరి వాళ్ళ గుండెలో పెట్టుకొని దగ్గరగా గెలిపించారన్నమాట మన పవన్ కళ్యాణ్ గారిని. ఆయన లాంటి వ్యక్తి, ఆయన లాంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ దొరకడం మన అదృష్టం నిజంగా. చాలా హ్యాపీ. నిజంగా పవన్ కళ్యాణ్ గారు గెలవకపోతే చాలా బాధపడేవాళ్ళం మేము నిజంగా, మా కమిటీ వాళ్ళు మొత్తం కూడా. ఆయన గెలిచినందుకు, మా సినిమా సక్సెస్ అయినందుకు మేము ఇంకా ప్రౌడ్గా ఉన్నాం. మీరు మనకి బ్లాక్ బస్టర్ అయ్యాక కమిటీ కూరలు మీరు అవుట్డోర్ కూడా ప్రమోషన్ చేశారు కదా, చాలా చోట్లకి వెళ్ళారు. సో కాలేజీలో చాలా కాలేజ్, ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళారు, మిగతా కాలేజ్కి వెళ్ళారు. సో రెస్పాన్స్ ఎలా అనిపించింది? ఆడియన్స్ ఏమైనా మాట్లాడారా మీతో పర్సనల్గా? ఆడియన్స్ అసలు చెప్తే నమ్మరు నిజంగా నాగేంద్ర. నువ్వు భీమవరం, రాజమండ్రి అసలు ఉమెన్స్ కాలేజెస్ ఉన్నాయి. అసలు ఎంత మాస్ అంటే నిజంగా, అమ్మా బాబోయ్, వాళ్ళు ఎంత మాసో తెలుసా. వాళ్ళ మాటలు, వాళ్ళ డ్యాన్సెస్, అసలు ఒక ఆడపిల్లలు చూస్తే ఎంత ముద్దుగా అనిపించింది వాళ్ళకు. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ డ్యాన్స్ కానీ ఎంత ధైర్యంగా అనిపించారు వాళ్ళు. చాలా బాగా అనిపించింది. అసలు సక్సెస్ స్టోరీ అయితే మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ వైజాగ్ కూడా ఇలాంటి వైజాగ్లో అక్కడ మీ టీంతో మూవీ రిలీజ్ అయ్యాక, అంత బ్లాక్ బస్టర్ అయ్యాక అక్కడ రెస్పాన్స్ మీ కమిటీ కూరలు ఏమన్నారు ఈ మూవీ చూసి? మా కమిటీ కూరలు చాలా హ్యాపీ నాగేంద్ర. ఇంకొకటి మా కమిటీ కూరలు అని పక్కన పెడితే నా ఫ్యామిలీ వచ్చింది. వైజాగ్లో థియేటర్ విజిట్కి వెళ్ళేటప్పుడు నా ఫ్యామిలీ మొత్తం వచ్చింది అనమాట. వాళ్ళ రియాక్షన్ ఏంటి? మీ ఫాదర్ అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు, మీ అక్కలు సంథింగ్ ఇద్దరు అనుకుంటా. మా వదినాలు వచ్చారు, మా అన్నయ్య వాళ్ళ వదినాలు వచ్చారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. మా అక్కడికి మా ఊరు 80 కిలోమీటర్లు అనమాట. అమ్మ వాళ్ళు రాలేదు కానీ అన్నయ్య వాళ్ళు, వదినాలు మొత్తం వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీలింగ్ అంటే నిజంగా థియేటర్లో అంతమంది ఉండగా బాడీ గార్డ్స్ అందరూ వాళ్ళకి లైన్గా నిల్చొని వాళ్ళు తీసుకురావడం ప్రౌడ్ మూమెంట్. అసలు లైఫ్లో మర్చిపోలేరు నిజంగా. నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే చెప్పేసి వచ్చావా నేను ఒక రోజు ఇట్లా ఈ పొజిషన్లో ఉంటానని? అట్లా ఏమో డిస్కస్ చేసి కూడా నార్మల్గా ఇలా వెళ్ళిపోతుంది లైఫ్ అనుకునేవాడు? నేను డిస్కషన్ చేసేవాడిని. నేను కొడతా కంపల్సరీగా, ఓ రోజు నాకంటూ ఓ రోజు వస్తుంది, నేను నిలబడతా కంపల్సరీగా. నాకంటూ నేను అసిస్టెంట్గా చేసే రోజు దగ్గర నుంచి నాకు అసిస్టెంట్గా వచ్చే రోజుకి దగ్గరకు వస్తానని చెప్పి నేను మా ఫ్రెండ్స్ తోటి, మా ఫ్యామిలీ తోటి నిజంగా ఛాలెంజ్ చేశాను నేను మా ఫ్రెండ్స్. చాలా మందికి అసిస్టెంట్గా చేసావు కదా ఇండస్ట్రీలో. సో నీకు ఎవరైనా అరే ఇట్లా చెయ్యి, సపోర్ట్ ఇస్తా, బాగుంటుంది, నువ్వు ఇలా లైఫ్లో సక్సెస్ అవుతావు, అలా ఎవరైనా నీకు చెప్పిన వాళ్ళు ఎవరైనా పర్సన్స్ ఉన్నారా? ఉన్నారు. కిరణ్ అన్నయ్య కానీ, బ్రహ్మూడి సీరియల్ మన హీరో కిరణ్ అన్నయ్య కానీ, అలాగే శ్రావ్య మేడం గారు కానీ. కిరణ్ అంటే ఉయ్యాల జంపాలి, నేను కూడా చేసా కదా, షేర్ చేసుకున్నా. అసలు నిజంగా ఈ రోజు నీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే థ్యాంక్ యూ. నేను చాలా మంది అడుగుతా ఉన్నారు ఇంటర్వ్యూస్. మన ఇద్దరు జర్నీ సేమ్ ఒకే ప్లాట్ఫామ్ మీద జరిగింది. ఈక్వల్, ఇది నాది ఈక్వల్. నేను ప్రొడక్షన్ బాయ్, నువ్వు ఆఫీస్ బాయ్ అప్పుడు. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నీతో. అలాగే మన అజయ్ ఘోష్ గారు కానీ, ముల్లపూడి రాజేశ్వర మేడం గారు కానీ, అమ్మ రమేష్ గారు కానీ, చాలా మంది కొందరు మెయిన్ ఆర్టిస్టులు చాలా నన్ను సపోర్ట్ చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే, కమిటీ కూరలు చేయగలిగానంటే ధైర్యంగా వాళ్ళ సపోర్ట్ ఉంది. కిరణాల సపోర్ట్ కానీ, శ్రావ్య మేడం గారి సపోర్ట్ కానీ, మిగతా అజయ్ ఘోష్ గారి సపోర్ట్. కిరణాల ఫ్యామిలీతో మూవీ చూసినట్టు ఉన్నా కదా, కిరణాల ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి అసలు? ఎలా రియాక్ట్ అయ్యారు నేను బిగ్ స్క్రీన్ మీద చూసి? అన్నయ్య చాలా హ్యాపీ. ఎందుకంటే నా దగ్గర అసిస్టెంట్గా చేసి ఈరోజు నాకు తనకంటే బిగ్ స్క్రీన్ 70 చాలా బాగా చేసేవారని చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళడం ఒక హ్యాపీ అయితే, అన్నయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కిరణ్ అన్నయ్య నాకు గెస్ట్గా వచ్చానమాట, నా ఫ్యామిలీ మెంబర్గా వచ్చానమాట. నన్ను దీవించి అన్నయ్య రావడం నా లైఫ్లో బిగ్ మూమెంట్ నిజంగా.
నువ్వు ఇట్లా ఈ ఆర్టిస్ట్గా అవుదామన్న టైంలో మధ్యలో స్ట్రగుల్స్ చాలా ఉంటాయి కదా, నువ్వు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చావు అసలు ఈ ప్లాట్ఫామ్కి? స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్నాయి నాగేంద్ర. నీకు తెలియదేం లేదు, నీకు తెలియదేం లేదు. ఆఫీస్ బాయ్గా చేసినప్పుడు, ప్రొడక్షన్ బాయ్గా చేసినప్పుడు, మన అసిస్టెంట్గా చేసినప్పుడు లిటరల్ ఎలా ఉంటుందంటే మనం వచ్చింది దేనికి, మనం చేసేది ఏంటి అన్నది మైండ్ సెట్ బాగా రన్ అయిపోతుంటుంది అనమాట. షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు, రూమ్కి వెళ్ళి పడుకునేటప్పుడు మనం దేనికి వచ్చాం, మనం ఏం చేస్తున్నాం, ఫ్యామిలీ గుర్తొస్తా ఫ్యామిలీ గుర్తుకొస్తుంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది, వెళ్ళిపోదాం, వదిలేసి వెళ్ళిపోదాం. అనిపించింది ఎప్పుడైనా అసలు ఎందుకురా నాకు ఇది, ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీగా బతకొచ్చు కదా, ఒక 10,000 సంపాదించుకుని, ఆ స్టేజ్లో ఎప్పుడైనా అనిపించిందా? కృష్ణానగర్లో ఎక్కువ ఉంటాయి కదా ఈ మెమరీస్ అన్ని. అనిపించింది, ఒక 1-2 టైమ్స్ అనిపించింది, ఎందుకు ఎక్కువ అనిపించలేదు. ఎందుకంటే నేను పక్కా సాధించగల నమ్మకం ఎక్కువ ఉందన్నమాట. నాకు పాజిటివ్ ఎక్కువ, నాకు ధైర్యంగా ఎక్కువ ఉంటాను. నేను ఎవరు ఏమైనా సరే పట్టించుకోను, నేను వచ్చే అది ఇదని సరే నేను పట్టించుకోను అనమాట. ఏదైతే పాజిటివ్గా ఉన్నానో ఆ పాజిటివ్నెస్సే ఈరోజు నన్ను కమిటీ కుర్రలో బ్రిటిష్కి నిలబెట్టింది. నేను చాలా ధైర్యంగా ఉన్నాను, తగ్గేదే లేదు. ఎక్కడ ఏదైనా పర్లేదు, ఓకే అసిస్టెంట్ చేసినా ఓకే పర్లేదు, ప్రొడక్షన్ బాయ్ చేసినా పర్వాలేదు, ఏం కాదు, మెట్టు తొక్కుంటూ పోదని చెప్పి తొక్కుంటూ వెళ్ళాను. ఈరోజు కమిటీ కుర్రలో బ్రిటిష్ అయ్యాను. వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తే, ఈ మూవీ చూసాక నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఆ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పర్సనల్గా కూడా మెసేజ్ చేసి ఉంటారు కదా మూవీ చూసాక. సో ఎవరిది ది బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది? ఎందుకంటే ముందుకు వెళ్ళడానికి ఇది పుష్ అప్ అన్నట్టు, అట్లా ఎవరు నేను బాగా ఎంకరేజ్ చేశారు? నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నిజంగా నాగేంద్ర, మొన్న ఇంటర్వ్యూలో మా అమ్మగారు చెప్పాను, మా అమ్మగారి గురించి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలోని శ్రావ్య మేడం గారు నీకు తెలిసే ఉంటుంది, ప్రెసెంట్ యూఎస్లో యూఎస్ఏలో ఉన్నారు. ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు మేడం గారు, అవునవును చూసాను నేను కూడా. ద బిగ్ మూమెంట్ అని చెప్పి, ప్రౌడ్ మూమెంట్. నా అసిస్టెంట్ ఈరోజు సిల్వర్ స్క్రీన్ మీద కనబడ్డాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యని చెప్పి ఆవిడ స్టేటస్ పెట్టి నన్ను సపోర్ట్ చేసి నాతో ½ అన్ అవర్ మాట్లాడాను. జర్నీ ఉంది శ్రావ్య గారు. అవును, శ్రావ్య గారితో నాకు మంచి జర్నీ ఉంది నిజంగా. నేను చాలా అంటే బాగా చూసుకున్నాను అక్కని. అక్క అనలేను ఇప్పుడు, ఎందుకంటే నేను మేడం నాకు అలవాటు బాగా ఫస్ట్ నుంచి కూడా. మేడం గారిని నేను బాగా చూసుకోవడం వల్ల ఫస్ట్ నుంచి కూడా మన యూఎస్ నుంచి ఫోన్ చేశారు. ఆవిడ ఫోన్ చేసి సినిమా చూశాను అక్కడ యూఎస్లో అని చెప్పి బాగా మాట్లాడారు. అసలు ఆవిడకి ఒక బిగ్ మూమెంట్, నేను ఆ కమిటీ కుర్రలో బ్రిటిష్ చేయడం కూడా బిగ్ మూమెంట్ ఆవిడకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు కదా, నువ్వు ఆర్టిస్ట్ ఏంటి అవసరమా నీకు ఇదంతా, అట్లా ఏమన్నా నీ ఫ్రెండ్స్లో అవ్వచ్చు అట్లా ఎవరైనా డిసప్పాయింట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారా? డిసప్పాయింట్ లేదు నాగేంద్ర, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళే. నిజంగా నేను కమిటీ కూడా బ్రిటిష్ క్యారెక్టర్ చేయగలిగానంటే ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఉందో, నా అన్నదమ్ముల నుంచి ఎంత సపోర్ట్ ఉందో, ఫ్రెండ్స్ దాన్ని డబుల్ సపోర్ట్. ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఇలా లేను. నేను నిజంగా కమిటీ కూడా బ్రిటిష్ చేయలేనేమో బహుశా, ఎందుకంటే నేను పడిపోతున్న ప్రతిసారి ఫ్రెండ్స్ చేయి పట్టుకొని నిలబెట్టారు నన్ను. నిజంగా వాళ్ళకి నేను రుణపడి ఉంటా. నా ఫ్యామిలీకి, నా అన్నయ్య వాళ్ళకి ఎంత రుణపడి ఉన్నానో నా ఫ్రెండ్స్కి కూడా అంతే రుణపడి ఉన్నాను నేను నా జీవితంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బ్రిటిష్ అనే క్యారెక్టర్ బాగా ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదా, ఇన్స్టాలో మేమ్స్లో అవ్వచ్చు. నీకేమైనా మిగతా ప్లాట్ఫామ్ నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చాయి ఈ మూవీ చూసాక? చాలా ఓటీటీ అవ్వచ్చు, చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఆప్షన్స్. అవునవును, చాలా మంది అయితే ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పారు అందరూ కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డైరెక్టర్స్ కొందరు. చూడాలి అంటే వాళ్ళ కథలో నేను నా తగ్గట్టు పాత్ర ఉందో లేదో చూడాలి కదా. తిరుగుతున్నా మళ్ళీ వెనక్కి వచ్చేసాను. నేను తిరుగుతున్నా, మళ్ళీ నా ప్రయత్నాలు మొదలుపెట్టా. 1-2 ఫోన్లు అయితే వచ్చాయి, క్యారెక్టర్స్ 1-2 మంచి క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పి. చూడాలి, ఆ కథలు విని ఒకసారి నా ట్రాక్ ఎలా చూసుకొని చేయడానికి నేను రెడీగా ఉన్నా. అంటే ఇంకోటి కమిటీ కుర్రల్లో మన ప్రసాద్ అన్న అయితే ఉన్నాడు. అవును, అసలు మాక్సిమం చాలా మంది అయితే ఆయన హీరో అని చెప్పేసి అంటున్నారు. ఎట్లాంటి కెరియర్ నీకు ఎట్లాంటి టిప్స్ ఇచ్చేవాడు, ఇలా చేయి అలా చేయమని చెప్పేవాడు, ఎట్లా ర్యాప్ ఎట్లా ఉండేది ప్రసాద్ గారితో మీకు? ప్రసాద్ అన్నతో ర్యాప్ నేను జీవితంలో మర్చిపోలేదు నాగేంద్ర. ఆయన సేమ్ అట్లానే ఉంటాడు, ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కూడా ఉంటాడు. అసలు మేము ఓ పక్క సీరియస్ సీన్ జరుగుతూ ఉంటుంది, పక్క ఫన్ జరుగుతుంటది. అసలు ప్రసాద్ అని అయితే అసలు ఆడేసుకుంటాం. నిజంగా నేను మా కమిటీ కూడా అందరూ చాలా కూడా కామెడీగా ఉంటాం. సెట్లో ఫన్ ఎక్కువ చేస్తాం మేము. ఎందుకంటే మేమందరం వర్క్షాప్ చేసి 2 years బట్టి ఫ్రెండ్స్ అయిపోవడం వల్ల ఫన్ ఎక్కువ జరిగింది మా మధ్య. ప్రసాద్ అని కూడా ఒక 2-3 years బట్టి మన వంశీలతో జర్నీ చేస్తున్నారు కాబట్టి దాంతో కొంచెం ఈజీ అయిపోయింది. స్టోరీలో ఏమన్నా ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ప్రసాద్ అన్న ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా వంశాన్న మీద బేస్ అయి ఉందన్నమాట. వంశాన్నైనా అలాగే రైటర్స్ సుభాష్ చీర్ల అన్నయ్య, అలాగే కొండలరావు అడ్డగల్ అన్నయ్య, వాళ్ళ ముగ్గురే. ఇంకా ఎవరు కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదన్నమాట. ప్రసాద్ అనే యాక్ట్ చేశారు అంతే.
ప్రసాద్ని గ్రేట్, మా ఆయనతో వర్క్ చేయడం నిజంగా మాకు చాలా గ్రేట్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఫన్ చేసావు, యాంకర్ సుమ గారికి ఐ లవ్ యూ అని చెప్పేసి అన్నావు. అది బాగా ట్రెండ్ వైరల్ అయిపోయింది. కింద చాలా కామెంట్స్ వచ్చి నేను చూశాను. అది చూడలేదు అయితే. ఎట్లా అవన్నీ ఫేవరెట్ యాంకర్ సరదాగా చెప్పాలనిపించిందా స్టేజ్ మీద? దాని తర్వాత రియాక్షన్ ఏం జరిగింది అసలు సుమ గారి సైడ్ నుంచి? మన ఐపరాది అని కూడా అన్నాడు కదా, నేను ఐ లవ్ యూ చెప్పాడు సుమ గారికి అని చెప్పేసి. అసలు ఎలా అనిపించింది ఆ మూమెంట్? ఆ మూమెంట్ నాకు చిన్నప్పటి నుంచి మన టీవీలో సోమవారం చూస్తాం కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. పుట్టినప్పుడు కానీ చూస్తూనే ఉంటాను అనుకుంటాను తెలిసి. ఇంతవరకు వచ్చాం కదా, సుమా గారి దగ్గర దాకా వచ్చాము. ఐ లవ్ యూ చెప్తే బాగుంటుందని చెప్పి నాకు మనసులో ఉంది. చెప్పాలా వద్దా చెప్పేసాక నేను. మీరు క్యాష్ కూడా వెళ్ళారు కదా ప్రమోషన్ కోసం, సుమా అడ్డకి వెళ్ళాం. ఆమె ఎలా స్పెండ్ చేస్తారు? ఓకే, సుమా అడ్డాకి వెళ్ళారా? ఓకే, ఆమె ఎలా మేడం ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని సుమా గారు? సుమా గారు చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. ఎట్లా అంటే మేము ఎక్కువ మంది కదా, 11 మంది కమిటీ అంటే స్టేజ్ నిండిపోయింది. మా అందరూ టెక్నీషియన్స్ మేము అంటే స్టేజ్ నిండిపోయింది. కానీ మమ్మల్ని కింద కూర్చోమన్నారు ఫస్ట్. కానీ సుమా గారు 11 మంది కమిటీ కూడా పైకి రావాలని చెప్పి పైకి తీసుకొచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి ప్రోగ్రామ్ మొత్తం మేము ఉండేటే చేశారు. ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆవిడ నిజంగా సుమా గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాక టీం అంతా కలిసి వెళ్ళి చిరంజీవి గారిని కలిసారు. అసలు లైఫ్లో చాలా మందికి ఒక డ్రీమ్ చిరంజీవి గారిని కలవడం అన్నది. అసలు ఎలా అనిపించింది? అండ్ ముందే ఏమైనా డిస్కషన్ జరిగాయి షూట్లో? షూట్ జరిగినప్పుడు టైంలో ఇట్లా నిహారిక గారు ఏమైనా చెప్పారా చిరంజీవి గారిని కలిసే అవకాశాలు ఉన్నాయి, ఏమైనా ప్రీ రిలీజ్ గెస్ట్గా వస్తాం అట్లాంటి ఏమైనా డిస్కషన్ జరిగాయి ముందే? అది డిస్కషన్ అయితే జరిగాయి కానీ మరి యాక్చువల్గా ముందు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి. అప్పుడు మేము అనుకున్నాం. మేడం గారు కూడా చాలా పట్టుదలగా ట్రై చేశారు, కానీ అవ్వలేదు కొంచెం పాలిటిక్స్ వల్ల. ఇంకా చిరంజీవి గారు కూడా మా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారనుకున్నాం. మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం. మేము అనుకున్నారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు రాకపోతే చిరంజీవి గారు వస్తారు, చిరంజీవి గారు రాకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి ఉండేది. ఫైనల్గా ఇద్దరు రాలేదు. ఇద్దరు అయితే చిరంజీవి గారు తర్వాత సినిమా చూసి వీడియో బయటకు పంపించారు, మా గురించి సినిమా చూసి ఫస్ట్ పంపించారు. తర్వాత మొత్తం సినిమా చూసారు అన్నమాట సారు. చూసి ఒకసారి కలుద్దాం కమిటీ కూరలు అందరినీ కూడా అని చెప్పి. మీకు ముందు రోజు చెప్తారు కదా? లేదా చెప్పలేదా? మధ్యాహ్నం తెలిసింది. అరే ఉదయం సినిమా చూసారు, మధ్యాహ్నం రమ్మన్నారు. ఇమ్మీడియట్లీ సినిమా చూసిన ఇమ్మీడియట్లీ రమ్మని చెప్పారు. వెళ్ళాము. అసలు ఎలా అనిపించింది ఆ కోటలు గడిగి పెట్టగానే? అంటే అసలు అనుకున్నావా చిరంజీవి గారిని ఇంత ఫాస్ట్ కలుస్తాను అని చెప్పేసి? చాలా మందికి డ్రీమ్ కదా. నేను అనుకోలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కలుస్తామని చెప్పి మనం ఈజీగా అనుకుంటాం, అసలు అనుకోవాలి నిజంగా. అట్లాగే నాకు చిరంజీవి గారిని కలుస్తామని చెప్పి నేను అసలు ఊహించలేదు. మరి మర్చిపోలేకపోతాను ఇప్పటికీ కూడా చిరంజీవి గారితో కలిసింది. ఏం మాట్లాడారు నీతో చిరంజీవి గారు? ఎత్తుకుండా ఎవరైనా ఆయన్ని సినిమాలో ఉంటుంది కదా, ఆ సీన్ గుర్తు చేశారు. ఆయన గుర్తు చేసి నా జర్నీ గురించి, నా కెరీర్ గురించి మాట్లాడమన్నారు. నేను మాట్లాడాను. సార్ మంచి సపోర్ట్ ఇచ్చారు నిజంగా. ఎక్కడ కూడా మీరు చెడు అలవాట్లకు దారి తీయకుండా చాలా జాగ్రత్తగా కెరీర్ నిలబెట్టుకోండి అని చెప్పి అందరికీ చెప్పారు సార్. అందరినీ సేమ్ ఒకేలా రిసీవ్ చేసుకుని మాట్లాడారా? అందరూ ఒకేలా రిసీవ్ చేసుకున్నారు. అందరికీ ఒక 1 minute మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు ఆయనతోటి. ఎలా అనిపించింది ఆ మూమెంట్స్? స్టిల్ నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి? ఇప్పటికి రన్ అవుతుంది చెప్తాను కదా. ఇప్పుడు ఎక్కడ ఫ్రెండ్ వెళ్తే తమ్ముడు చిరంజీవి గారు కలిసావు కదా, అదొక మనకి బూస్టప్ మూమెంట్ కదా. అవును నిజంగా. సార్ ఇంకొకటి ఏంటంటే మిగతా మెగా ఫ్యామిలీ నుంచి ఏమైనా అప్రిషియేషన్ వచ్చిందా మేడంకి? నిహారిక గారికి, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి కానీ, వరుణ్ తేజ్ గారి దగ్గర నుంచి కానీ అందరూ నిజంగా మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నిహారిక మేడం గారు అనే కాదు, అందరూ సపోర్ట్ ఉన్నారు మేడం గారికి. నిహారిక మేడం గారు అందరూ సపోర్ట్ ఉండడం వల్ల మేము కమిటీ కూడా ఇంకా ముందుకెళ్ళింది. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా విషెస్ చేశారంట మేడంకి? తెలియదు, అది నాకు తెలియదు. ట్వీట్ ఏం రాలేగా బయటికి? రాలేదు. చూస్తా అన్నారంట ఆయన. చూస్తా అన్నారు కానీ ఏమైతే బిజీ ఉన్నారు కదా, ఇప్పటికీ బిజీ ఉన్నారంట ఆయన. బహుశా మరి చూస్తే చూడొచ్చు. ఇంకా ముందు ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్ మూవీకి? హాఫ్ కెమెరా వద్ద ఆన్ కెమెరా చెప్పు నార్మల్గా. అసలు కెరియర్లో చూస్తాను అనుకునే అమౌంట్ చూసావా? దానికి రీచ్ అయ్యావా? రీచ్ అయిపోయాను. నాకు నేను ఒక అమౌంట్ అనుకున్నాను, ఆ అమౌంట్ రీచ్ అయిపోయాను. నేను సక్సెస్. ఇంకా నాకు అనుకున్నది ఏదో వచ్చింది. అప్పుడు తర్వాత ఏమైనా కలిసావు మళ్ళీ రీసెంట్గా నిహారిక మేడంని? మొన్ననే కలిసాం. మొన్న రీసెంట్గా ఒకసారి కలిసాం అనమాట. కొంచెం ఇప్పుడు ఈ మధ్య ఇంకేం కలవలేదు. ఒక 1 week అవుతుంది కలిసి మేడం గారిని, అంతే. ఏంటి ఇంకెలా అప్రోచ్? ఏమైనా స్టోరీస్ వింటున్నావా? ఏమైనా కాల్స్ వస్తున్నాయి ఇంకా మా దాంట్లో చేయమని అట్లా ఏమన్నా కొత్త? వింటున్నాను. ఇవాళ రేపు ఒకటి ఉంది, వినాలి, చూడాలి. ఇంకా ఏమో వస్తాయో చూస్తున్నాను. అసలు ఎవరు ఇన్స్పిరేషన్? ఒక ఆర్టిస్ట్ అవుదాం లేకపోతే ఒక కమెడియన్ అవుదాము, అసలు ఇండస్ట్రీకి రావాలని ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు నీకు? ఫస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చేసి నాకు
ఊర్లో ఉండేటప్పుడు నాకు బాబు మోహన్ గారు బాగా ఇన్స్పిరేషన్. బాబు మోహన్ గారు సినిమాలు చూస్తున్నప్పుడు క్యారెక్టర్ నాకు బాగా ఇంప్రెస్ అయింది అనమాట. నేను దాన్ని ఇంప్రెస్ చేసుకుని నేను కూడా భలే ఉన్నాను. అంటే బాబు మోహన్ అయింది కదా మనం, భలే చేస్తున్నాం సార్ మనం కూడా చేయొచ్చు అని చెప్పి నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని తర్వాత మా ఊర్లో అన్నయ్య మాది మట్టవనపల్లి గ్రామం మాది. మా ఊరు నుంచి నా అన్నయ్య మట్టా వాసు కూడా ఇండస్ట్రీలో ఉంటాడు అనమాట. ఆ అన్నయ్య సపోర్ట్ తోటి నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది అనమాట. ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత చాలా మంది ఇప్పుడు కిరణ్ అన్న ఇన్స్పిరేషన్ అయ్యారు, తర్వాత మన అజయ్ ఘోష్ ఇన్స్పిరేషన్ అయ్యారు. అజయ్ గారి ఘోష్తో నీకు ఎలా ఉంది బాండింగ్? ఆయనతో చాలా డేస్ వర్క్ చేసావు కదా నువ్వు. అవునవును సరే, ఆయన ఏమైనా టిప్స్ చెప్పారు? ఆయన కూడా సేమ్ నార్మల్ సైడ్ నుంచి వచ్చిన మనిషి అనమాట. ఆయన నిజంగా లిటరల్ నాకు దేవుడు లాంటి మనిషి అనమాట. చాలా టిప్స్ చెప్పారు ఆయన దగ్గర. నేను ఇంటికి వెళ్ళి కూర్చొని వెయిట్ చేసి ఆయన చెప్పేది ప్రతిదీ విని ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అన్నం తినేది కూడా ఎలా తినాలి, ఇవన్నీ దగ్గరుండి ఏదైనా కొంచెం ఏదంటే అది ఓపెన్ గా మాట్లాడతారు. మనకేమనిపిస్తుంది అంటే కోపంతో ఉన్నాడు మన మీద అనిపిస్తుంది. ఎట్లా ఉండేవారు ఆఫ్ కెమెరా? ఏమన్నా ఆఫ్ కెమెరానే ఇప్పుడు నేను ముందు చెప్తే మొత్తం బిగ్ ఫైట్ అయింది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన, నిజంగా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను అజయ్ ఘోష్ గారిని అయ్యగారిని పిలుస్తా, అజయ్ ఘోష్ గారు కూడా నన్ను అయ్యగారిని పిలుస్తాను అనమాట. మా మధ్య ఉన్న ర్యాపో నిజంగా నేను సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోయేంత ర్యాపో అనమాట. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లో చూసుకుంటారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి కలిసి ఆయన ఏమన్నా చూసారా? అంటే రిలీజ్కి ముందు కలిసాను. సార్ కొంచెం అవుట్డోర్లో ఉన్నారన్నమాట. వచ్చాక చూడాలి, చూపిద్దాం అనుకుంటా సినిమా దగ్గరుండి, కానీ ఏమైతుందో బిజీ ఉన్నారు ఆయన. నీకు ఎలాంటి డ్రీమ్ రోల్స్ చేయాలి ఉన్నాయి మామూలుగా ఇండస్ట్రీలో? డ్రీమ్ రోల్స్ వచ్చేసి అదే బాబు మోహన్ గారు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని చెప్పి నా డ్రీమ్ రోల్ అనమాట. అది వస్తే చేయడానికి నేను రెడీ ఉన్నాను. షూర్. నువ్వైతే ఒక ఆఫీస్ బాయ్గా స్టార్ట్ అయ్యి ఈరోజు కమిటీ కూరల్లో వన్ ఆఫ్ ది టాప్ లీడ్ అయిపోయావు. సో ఇంకా చాలా మంది అట్లా అనుకుంటారు కదా, ఏమో నిన్ను చూసి కూడా చాలా మంది ఇన్స్పిరేషన్గా రావచ్చు. సో అలా అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తావు? ఇండస్ట్రీకి వద్దాం అనుకునే వాళ్ళకి, కొత్తగా ఇండస్ట్రీకి వద్దాం అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే, అంటే నేను సలహా ఇచ్చేంత పెద్దోని కాదు నిజంగా, కానీ నాకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ మన ఫ్యామిలీకి మనం చాలా వివరంగా చెప్పాలి. ఇండస్ట్రీకి వచ్చే ముందు ఫ్యామిలీతో చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీతో చెప్పి మాట్లాడి, అమ్మ నాకు ఈ టైం పడుతుందమ్మా, కొంచెం ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను, ఒక ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా, లేకపోతే డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా. ఆర్టిస్ట్ అయ్యేటోళ్ళకి ఫ్యామిలీతో క్లియర్గా మాట్లాడాలి. ఫస్ట్ వాళ్ళతో క్లియర్గా మాట్లాడాలి. అమ్మ ఇంత టైం పడుతుంది, ఇంత టైం పడుతుంది, ఇంత ఖర్చులు ఉంటాయి, ఏమి ఉంటాయి, అప్పటి వరకు నన్ను వదిలేయండి, మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టను, నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒక 4-5 సంవత్సరాల దాకా అని చెప్పి మనకు వచ్చిన దాంట్లో కొంచెం ఫ్యామిలీకి ఇచ్చుకుంటూ, ఏదైనా మనం కొంచెం ట్రయల్స్ చేసుకునేటప్పుడు వర్క్ చేసుకుంటూ, ఏదైనా ర్యాపిడో లేదా ఇంకోటి ఏదైనా వేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ అంత టైం మనం అంటే కొత్త ఇప్పుడు ఆర్టిస్టులు ఎలా అంటే తిరిగేసినామా, ఏదో ఆడిషన్ ఇచ్చేసినామా అట్లా కాదు. అసలు ఆర్టిస్ట్ అవ్వాలంటే మన ప్రొఫైల్ ఒకటి ఉంటుంది, పోర్ట్ఫోలియో. అది ఎలా ఉంటుంది, అది ఎక్కడ చేయించుకోవాలి, మన స్టిల్స్ ఎలా ఇవ్వాలి, ప్రతిదీ కూడా మనం అవగాహన ఉండాలి. మనకి అవగాహన ఉండాలంటే మనకు తెలిసిన వాళ్ళ కొందరితో జర్నీ చేయాలి. కొంచెం మెయిన్ వాళ్ళతో జర్నీ చేసి అవన్నీ తెలుసుకొని, ప్రతి దాని గురించి తెలుసుకొని అవి మనం అంటే పోర్ట్ఫోలియో రెడీ చేయించుకొని, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎలాంటి ఆఫీస్కి వెళ్ళాలి, ఆ ఆడిషన్ ఎలా ఇవ్వాలి, ప్రతిదీ నేర్చుకొని, అంటే లిటరల్గా నేర్చుకోవాలి. దాని మీద ఒక అవగాహన అనేది చేసుకున్న తర్వాత అప్పుడు మనం దిగాలి. కానీ అసలు అవగాహన లేకుండానే వచ్చేసినాం హైదరాబాద్ ఆర్టిస్ట్ అయిపోదాం పీక్. చాలా మంది ఏంటంటే ఇన్స్టాలో ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉంటే నేను ఆర్టిస్ట్ అని చెప్పేసి హైదరాబాద్ బస్సు ఎక్కేసి వచ్చేసి నేను ఆర్టిస్ట్ అని చెప్పేసి తిరిగేస్తున్నారు. సో దానివల్ల ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడి ఉన్న వాళ్ళకి ఏమైనా మైనస్ జరిగే అవకాశం ఉన్నాయి? మైనస్ ఎవరు టాలెంట్ కూడా ఆపలేరు. ఎవరి టాలెంట్ ఆపలేరు. నాకున్న టాలెంట్ నాకు ఉంటుంది, నీకున్న టాలెంట్ నీకు ఉంటుంది. నువ్వు దాంట్లో సక్సెస్ అవుతావు, నేను దాంట్లో సక్సెస్ అవుతున్నావు. ఎవరికెవరు పోటీ కాదు. ఇన్స్టా వాళ్ళు సినిమా వాళ్ళు సక్సెస్ పోటీ కాదు, సినిమా వాళ్ళు ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళు పోటీ కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. కాబట్టి నేనేమంటున్నానంటే ఏదైనా ఒకటి మనం అనుకునేటప్పుడు దాని మీద పూర్తి అవగాహన అనేది ఉండాలి. అవగాహన లేకుండా మనం దిగేసి మనకి దాని మీద చెప్తాను కదా, నేను అవగాహన లేకుండా చేస్తే మాత్రం సక్సెస్ అనేది అవ్వలేము మనం. నాకు కూడా ఇంత టైం పట్టిందంటే ఒక 7-8 ఇయర్స్ అవుతుందంటే నాకు స్టార్టింగ్లో దీని మీద ఎలాంటి అవగాహన లేదు. నేను చాలాసార్లు అనుకున్నా
ప్రతిదీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అసలు ఆర్టిస్ట్ అంటే ఏంటి, అసలు వాయిస్ ఓవర్ అంటే ఏంటి, డబ్బింగ్ అంటే ఏంటి, కెమెరా అంటే ఏంటి, లెన్స్ ఏంటి, ప్రతిదీ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా మనం సమాధానం చెప్పాలి, ప్రతి దాని మీద కూడా నేను పాయింట్ నేర్చుకొని ఈరోజు ఇక్కడ నిలబడ్డా. కానీ నేర్చుకోకుండా దాని అవగాహన లేకుండా అయితే ఉండలేదు. కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, అందుకే ప్రతి దాని మీద అవగాహన చేసుకోండి. ఓపికతో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపికతో ఉండాలి. మనం ఓపికతో ఉండి ఒక నిజంగా ప్రయత్నం చేస్తే మాత్రం కంపల్సరీగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నీకు ఎవరైనా డ్రీమ్ డైరెక్టర్తో వర్క్ చేయాలని ఉందా? నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు నార్మల్గా? ఫేవరెట్ డైరెక్టర్ మా వంశీ కంపెనీ వంశీ. వంశీ గారికి అంటే వంశీ గారు ఆఫర్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నావు కదా. మామూలుగా లైక్ పాన్ ఇండియా డైరెక్టర్స్ అవ్వచ్చు, నార్మల్ డైరెక్టర్స్ అవ్వచ్చు. పూరి జగన్నాథ్ గారు బాగా ఇష్టం. ఆయనతో వర్క్ చేయాలని ఉంది. అది ఎప్పుడైతే కుదురుతో తెలీదు. ఆ యాక్టర్స్ అయితే మాత్రం నాకు దివిశ్రీ పది గారు, హీరోయిన్ దివిశ్రీ పది గారు చూసాను, స్టోరీస్ అన్ని చూస్తూ ఉంటాను. నాకు క్రష్ అనమాట. నా లైఫ్లో నాకు తెలిసి దిగే లోపల, అంటే ఇది రిటైర్మెంట్ కలిసాను నేను. మూవీ రిలీజ్ అయ్యాక రిలీజ్ కలవలేదు, ఒక 2 years బ్యాక్ కలిసాను నేను. 2 years బ్యాక్ కలిసాను అనమాట రవీంద్ర భారతిలో. నేను ఆవిడతో వర్క్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో నాకు కోరికలా ఉండిపోయింది, ఒక కళా కోరికలా ఉండిపోయింది. నా లైఫ్ డ్రీమ్ అనమాట అది. దివ్యశ్రీ గారు చూస్తే శివాకి ఒకసారి మీరు కూడా అవకాశం ఇవ్వండి. మరి ఒక చిన్న క్యారెక్టర్ అని పర్లేదు, దివ్యశ్రీ మేడం గారు సినిమాలు అయితే మాత్రం కంపల్సరీ చేస్తాను. మరి క్రష్ అన్న తమ్ముడి క్యారెక్టర్ చేస్తావా? అది అవుదమ్మా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు డిప్యూటీ సీఎం గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి ఒకసారి ఆయన పిలిస్తే, ఆయన హైదరాబాద్లో అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, ఆయనతో ఒకవేళ ఇంటరాక్షన్ వస్తే నువ్వు ఆయన ఏం మాట్లాడతావు ఆయనతో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా థ్యాంక్స్ చెప్తాను నేను. ఎందుకంటే ఆంధ్ర ప్రజల గురించి ఆలోచించి అంటే ఓడిపోయినా సరే నిలబడి అన్ని అవమానాలు తట్టుకొని, ప్రతిపక్షంలో ఉండి అన్ని అవమానాలు తట్టుకొని గెలిచి పోరాడినందుకు ఫస్ట్ నేను ఆయన చాలా కృతజ్ఞతలు తెలుపుతాను ఫస్ట్. తర్వాత ఏదైనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతాను నాకు తెలియదు. క్వశ్చన్ అడిగే అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం క్వశ్చన్ అడుగుతుంది? క్వశ్చన్ అడిగే అవకాశం ఏం లేదు అన్న. నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, నేను ఎక్కడ, ఆయన క్వశ్చన్ చేసేంత అర్హత నాకు లేదు. నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అంతే. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపు నుంచి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంట? అవునాయి. నెక్స్ట్ టార్గెట్ సీఎంఏ. నాకు తెలిసి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, పక్కా అవుతారు అనుకుంటున్నా. అంటే నేను ఏదో చెప్పేయడం కాదు, కానీ నాకు నా మనసు కనిపించింది ఏంటంటే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో, టీడీపీ సపోర్ట్ తోటి నెక్స్ట్ జనసేనలో దేవుడి దేవల్ల కలంతల ఆశీస్సులతో నెక్స్ట్ మన సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందని చెప్పి నాకు చాలా ఆశగా ఉంది నిజంగా. నీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? ఫేవరెట్ పొలిటీషియన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్. ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారే, ఫేవరెట్ పొలిటీషియన్ కూడా పవన్ కళ్యాణ్ గారే. ఓకే శివ, థ్యాంక్ యూ. నేను పిలవగానే నాకు ఈ టైం ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. చూసారుగా, శివ అయితే అలానే చాలామంది మనలో కూడా ఉంటారు, చాలామంది మీలో కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. శివ లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోండి, కన్ఫర్మ్గా మీరు కూడా లైఫ్లో సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ.